హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మా టీచర్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఈరోజు వీడియోలో ఇడ్లీ రవ్వతో ఉప్మాని ఎంతో రుచికరంగా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలామంది ఇడ్లీ రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ముద్దగా వచ్చేస్తుంది, బాగా రాదు అంటుంటారండి. నేను చెప్పేటటువంటి ఒక చిన్న టిప్ని కానీ పాటించినట్లయితే ఇడ్లీ రవ్వతో కూడా చాలా టేస్టీ అయినటువంటి ఉప్మాని మనం తయారు చేయవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులో ఆవాలు, మినపగుళ్ళు, అలాగే శనగపప్పుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని, తగినంత పసుపుని వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు పెసరపప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకునేటువంటి టమాటో ముక్కల్ని కూడాను వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోగా మనం ఒక 2 కప్పుల రవ్వను తీసుకున్నట్లయితే ఒక 4 కప్పుల నీటిని మనం మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత 2 కప్పుల రవ్వని వేసుకోవాలి. అంటే మనం 2 కప్పుల రవ్వకి 4 కప్పుల వాటర్ని మరిగించి ఇందులో వేసుకోవాలండి. ఇలా మరిగించి వేసుకోవటం వల్ల మనకి ఉప్మా అనేది చాలా బాగా వస్తుందండి. అంటే గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లాగానే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు, చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఉప్మాని బాగా కలుపుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా అండి, ఉప్మా అనేది దగ్గరికి వచ్చి ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.